టీనేజ్లోకి వచ్చాక ఇటు అబ్బాయిలకు అటు అమ్మాయిలకు మొటిమలనేవి ఒక తీరని బెడదగా మారుతుంటాయి. అందమైన మొహాల మీద లవంగం మొగ్గల్లాగా మొటిమలు మొలుచుకొస్తూ బాగా చికాకు పెడుతూ ఉంటాయి. వీటిని గిల్లేసే కొద్దీ అవి అంటువ్యాధిలా మరింతగా మొహమంతా విస్తరిస్తూ పోతూ ఉంటాయి. క్రీములు ఎన్ని పూసినా, లేపనాలను ఎన్ని పట్టించినా మొటిమలు ఒక పట్టాన తగ్గకుండా వేధిస్తుంటాయి. యుక్త వయసులో పెద్ద బెడదగా పరిణమించే మొటిమల్ని అదుపులో ఉంచడానికి మెళకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొటిమల మూలంగా మచ్చలు ఎలా వస్తాయి? యాక్నీ స్కార్స్ చాలా కామన్గా ఈ మధ్యకాలంలో చూస్తున్నామండి. అంటే ఇప్పుడు స్కార్స్ అనేవి యాక్నీ స్కార్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయంటే పెద్ద పెద్ద పింపుల్స్ వచ్చినప్పుడు ఆ పింపుల్స్ మానినప్పుడు యాక్నీ స్కార్స్ ఫామ్ అవుతాయి. ఈ యాక్నీ స్కార్స్లో అనేక రకాల స్కార్స్ ఉన్నాయి. ఇందులో బాక్స్ టైప్ స్కార్స్ అంటారు, ఐస్ పిక్ స్కార్స్ అంటారు, రోలింగ్ స్కార్స్ అంటారు. అలాగే ఓన్లీ రెడ్, కొంతమందికి ఎర్రటి చుక్కలు, కొంచెం తెల్లగా స్కిన్ వైట్గా ఉన్నవాళ్ళు, ఫెయిర్ కలర్ ఉన్న వాళ్ళకి ఎర్రగా చుక్కలు చుక్కల కింద ఫామ్ అవటం, ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్నీ స్కార్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మొటిమల తాలూకు మచ్చలు ఎన్ని రకాలుగా ఉంటాయి? యాక్నీ స్కార్స్ ఒకసారి ఫామ్ అయిన తర్వాత నేను చెప్తున్నాను మీకు, పెద్ద బాక్స్ టైప్ అంటే బాక్స్ లాగా ఉండే స్కార్స్, డీప్ పిట్స్ బాగా లోతుగా ఉండే వాటిని మేము ఐస్ పిక్ స్కార్స్ అంటాము. అలాగే కొంచెం సూపర్ఫిషియల్గా ఉన్న వాటిని రోలింగ్ స్కార్స్ అంటాము. అలా రకరకాల స్కార్స్ ఉంటాయి. ఈ రకరకాల స్కార్స్ మేము ఎందుకు చెప్తున్నామంటే ఒక్కొక్క దానికి ఒక్కో రకమైన ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, దీంట్లో స్కార్లో కూడా స్కోరింగ్ ఉంటుంది. ఒక 50 సెంటీమీటర్స్ దూరంలో ఉన్న మనిషి నిలబడితే వాళ్ళ ఫేస్ మీద స్కార్స్ కనిపిస్తున్నాయా లేదా, అట్లా గ్రేడింగ్ కూడా చేసుకుంటాం అనమాట. ఆ గ్రేడింగ్ని బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మేము ఇస్తూ ఉంటాం అనమాట. మొటిమల మచ్చల్ని ఎలా తొలగించుకోవాలి? చిన్న చిన్న స్కార్స్, తక్కువ స్కార్స్ ఉన్న వాళ్ళకి మనం ఓన్లీ క్రీమ్స్ పెట్టుకొని రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉంటే, అంటే ఈ రెటినాయిక్ యాసిడ్ క్రీమ్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి కొంతవరకు స్కార్ తగ్గటానికి ఛాన్సెస్ ఉంటాయి. రెండోది, స్కార్స్ క్రీమ్స్ తోటి తక్కువ కావట్లేదు, కెమికల్ పీల్స్. కెమికల్ పీల్స్లో మీడియం డెప్త్ కెమికల్ పీల్స్ అని, ట్రైక్లోరోఎస్టిక్ యాసిడ్ కెమికల్ పీల్స్ అని ఇస్తుంటాం. ఆ పీల్స్ మూలంగా డెఫినెట్గా ఈ స్కార్స్ తగ్గటానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ట్రైక్లోరోఎస్టిక్ యాసిడ్ క్రాస్, TCA క్రాస్ అని ఒకటి ఉంది. అంటే ఏంటంటే ఓన్లీ స్కార్లోనే చాలా హై కాన్సన్ట్రేషన్ ఉన్న ట్రైక్లోరోఎస్టిక్ యాసిడ్ పెట్టి దాంట్లో ఆ స్కార్ని పైకి వచ్చేట్టుగా చేస్తాం అన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ TCA క్రాస్ అనే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నమాట. మొటిమల మచ్చల్ని మాయించేసే చికిత్సలు ఎలా ఉంటాయి? మైక్రో నీడ్లింగ్ థెరపీస్. మైక్రో నీడ్లింగ్ థెరపీస్ అంటే ఏంటంటే మనం పైనుంచి చర్మం తీయకుండా కింద నుంచి కొలాజన్ ఇండక్షన్ అనమాట. సో స్మాల్ నీడిల్స్ తోటి చిన్న చిన్న బ్లీడింగ్ పాయింట్స్ వచ్చేట్టుగా క్రియేట్ చేయటం. అలాగే ఇంకొక థెరపీ ఉంది, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అంటే ఏంటంటే మీ ఓన్ బ్లడ్డే డ్రా చేసి దాంట్లో ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మాని మేము కలెక్ట్ చేసుకుని అవి స్కార్స్లో ఇంజెక్ట్ చేయటం అనమాట. దాన్ని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని అంటాం. అలాగే ఇంకొక ట్రీట్మెంట్ ఉంది దీనికి, సబ్సిషన్. అంటే ఇప్పుడు ఈ పిట్స్ ఫామ్ అయినప్పుడు, అంటే స్కార్స్ ఫామ్ అయినప్పుడు స్కార్స్ కింద ఫైబ్రస్ బ్యాండ్స్ అని ఉంటాయి, గట్టిగా పట్టేసుకుని లాగుతూ ఉంటాయి. వాటి కిందకి వెళ్ళి చిన్న చిన్న నీడిల్స్ తోటి వాటిని అన్నింటినీ బ్రేక్ చేస్తాం. సో సబ్సిషన్ అనే ట్రీట్మెంట్స్, ఇలా రకరకాల ట్రీట్మెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు కొత్త లేటెస్ట్ లేజర్ ట్రీట్మెంట్స్. లేజర్ ట్రీట్మెంట్స్ కూడా ఫ్రాక్షనల్ CO2 లేజర్, ఎర్బియం యాగ్ లేజర్, అలా ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ లేజర్ ట్రీట్మెంట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్ పీల్స్, అలాగే PRP థెరపీస్, మైక్రో నీడ్లింగ్ థెరపీస్, ఇలా చాలా రకాలు ఈ పింపుల్ యాక్నీ స్కార్ ట్రీట్మెంట్స్ చాలా వచ్చినాయి. ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అన్ని మిక్స్ చేసి ఒక్కసారి సరిపోదు, 2-3 సార్లు ట్రీట్మెంట్స్ తీసుకుని పైపర్లు తీస్తూ ఉంటే ఆ స్కార్స్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. పింపుల్స్ పెద్దగా ఉన్నప్పుడు మటుకు డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ఎస్పెషల్లీ పేరెంట్స్ వాళ్ళ చిన్నతనంలో పెద్ద పింపుల్స్ వచ్చినాయి అంటే వాళ్ళ పిల్లల్లో పింపుల్స్ కనిపించగానే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అసలు స్కార్స్ అనేవి రావటమే ఉండవన్నమాట అండి. మొటిమలతో మచ్చలు రాకుండా నివారించుకోవచ్చా? స్కార్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే ఎవరికైతే పింపుల్స్ పెద్దగా వస్తాయో వాళ్ళు ఇన్ ద వెరీ ఎర్లీ స్టేజ్
పింపుల్స్ని ట్రీట్మెంట్ తీసుకున్నారు అంటే స్కారే మొత్తానికి ఫామ్ కాదు. స్కార్ ఫామ్ అయిన తర్వాత వాటికి ట్రీట్మెంట్స్ చాలా రకాలు ఉంటాయి. సో పింపుల్స్ పెద్దగా వస్తున్నాయి అంటే కంపల్సరీగా డాక్టర్ని మీట్ అయ్యి డాక్టర్ చెప్పే మెడికేషన్స్ కంటిన్యూస్గా యూజ్ చేయాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవి సీజన్ ముగిసే వరకు సౌందర్య సామాగ్రి వాడకాన్ని తగ్గించడం మంచిది. మేకప్ను ఎక్కువగా వాడడం వల్ల చర్మంపై స్వేద గ్రంథులు మూసుకుపోతాయి. దీంతో చెమట ఎక్కువగా పడుతుంది. చెమట పొక్కుల బెడద కూడా పెరుగుతుంది.